అయితే మన భారత్పై అమెరికా విధించినటువంటి ఈ సుంకాలకు కారణం కేవలం ఆ అధ్యక్షుడికి ఉన్నటువంటి ఈగో హర్ట్ అవ్వడం వల్లనే అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అయితే ఒక దేశాధ్యక్షుడి ఈగో వల్ల ఆ దేశమే పతనం అవుతోంది, ఆయన ఈగో దీనికి కారణమవుతోంది అన్న దాన్ని మొత్తం ఓవరాల్గా అంతర్జాతీయ సమాజం ఎలా చూస్తుందంటారు దీని అంతటిని? టోటల్గా నేను ఈగో అనుకోనండి, ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కానీ టోటల్గా ట్రంప్ యొక్క ఈగోనే ఇలా టారిఫ్లకు దారితీసిందని నేను అనుకోను. ఎందుకంటే ఇతర దేశాలతోటి వాళ్ళకు ట్రేడ్ గ్యాప్ ఉంది, డిఫెన్స్ లో ఉన్నారు. ఉదాహరణకు మనకు ప్రతి సంవత్సరం $41 బిలియన్ మనకు బాకీ పడుతుంది అమెరికా. మనం $87 బిలియన్ అయితే మనం దిగుమతి చేసుకునేది $41 బిలియన్. $46 బిలియన్ లోటు ఫేస్ చేస్తుంది. చైనా తోటి అయితే అమెరికా చైనాకి ఎగుమతి చేసేది $140 బిలియన్ అయితే చైనా చేసేది $440 బిలియన్. వాళ్ళతోటి చాలా డిఫరెన్స్ ఉంటుంది, దరిదాపు $300 బిలియన్ లోటు ఉంటుంది, $340 బిలియన్ లోటు ఉంటుంది. ఇట్లా అన్ని దేశాలతోటి ఈ లోటు పెరిగి అమెరికా ఎకానమీ మీద ప్రెజర్ పెరుగుతుంది. తర్వాత అమెరికా అప్పులు కూడా తీవ్ర స్థాయికి పెరిగినాయి. ఇప్పుడు అమెరికన్ జీడిపి $30 బిలియన్ అయితే అప్పులు $37 బిలియన్ ఉన్నాయి. అంటే దరిదాపు 124% అప్పుల శాతం ఉంది. వీటన్నిటి నుంచి బయటపడటానికి ట్రంప్ ఈ విధమైనటువంటి టారిఫ్లు ఏదిస్తే వాళ్ళ దేశానికి వచ్చేటువంటి వస్తువుల ధరలు పెరిగి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇతర దేశాల ధర పెరిగి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ధరలు తగ్గితే ఆ గ్యాప్ తగ్గుతుందనేటువంటి ఉద్దేశం ప్రధానమైంది. రెండవది, ఇతర దేశ పెట్టుబడులు ఆ దేశాల్లో ఉండకుండా వాళ్ళ దేశాన్ని చేసుకోవాలి, అది రెండవది. మూడవది, ఇతర దేశాల పెట్టుబడులు వాళ్ళ దేశం పోతే ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళ దేశానికి పోతుంది అనేది నాలుగు. ఇటువంటి అన్ని ఒక 60 కాజెస్ ఉన్నాయి. అందులో ఒక కాజు ట్రంప్ హర్ట్ అయి కూడా ఉండొచ్చు. ఏది నేను చెప్తే వినాలి ఎవరైనా అనేటువంటి తత్వంలో ఉన్నాడు. అందుకని ఆ అహంభావం మనకు బయటపడుతుంది. నేనే 7 యుద్ధాలను ఆపిల్ అనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. తర్వాత రెండవది, మోడీని కూడా హత్య చేశాడు కదా. ఏంటంటే ఇవాళ నేనే ఆపిన, ఇప్పుడు మనకేమో బయలాటరల్ రిలేషన్స్ లో గతంలో నెహ్రూ కాలంలోనే మనకు పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది, ద్విపక్ష ఒప్పందం. ఏ సమస్య వచ్చినా మనం పరిష్కరించుకోవాలి, దాన్ని మనం సిమ్లా ఒప్పందం అంటున్నాం. ఏ సమస్య వచ్చినా మన రెండు దేశాలు పరిష్కరించుకోవాలి తప్ప థర్డ్ కంట్రీని ఇన్వాల్వ్ కానివద్దని ఇద్దరు అగ్రిమెంట్కి వచ్చారు. తర్వాత లాహోర్ డిక్లరేషన్ లో, ఆ వాజ్పేయి టైంలో లాహోర్ డిక్లరేషన్ లో కూడా అదే రిపీట్ చేశారు, ఇంకో దేశం ఇన్వాల్వ్ కావడానికి లేదని. ఇప్పుడు మోడీకి ఈ దేశంలో ప్రతిపక్షాల నుంచి పెద్ద హెరాస్మెంట్ లేదు, కానీ ట్రంప్ నుంచి ఎక్కువ హెరాస్మెంట్ ఉంది. నేనే పరిష్కరించిన అంటే అసలు మేము ఆయనతో మాట్లాడలేదని ఇండియన్ గవర్నమెంట్ అంటుంది. కాదు, నేనే పరిష్కరించానని నెలకోసారి హెరాస్మెంట్ చేస్తున్నాడు. ఇది బాగా మోడీని డిఫెన్స్ లో పడేస్తా ఉంది ఆ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఆపడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగిన ఆ స్టేట్మెంట్ ఆపట్లేదు ట్రంప్. కాబట్టి ఎటువంటి అంటే కేవలం తన ఈగో హత్య కావచ్చు, ఎదుటోళ్ళ ఈగోని కూడా హత్య చేసేటువంటి చర్యలు పాల్పడుతున్నాడు. దాంతో ఇవాళ ఇటువంటి రిలేషన్స్ ఇంకా స్ట్రెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అవుతున్నాయి కూడా. అయితే భారత్, చైనా ఈ రెండు దేశాలు రష్యాకు సపోర్ట్ చేస్తున్నాయి. అంటే క్రూడ్ ఆయిల్ కొనడము మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు, సుంకాలు పెరిగినప్పటికీ కూడాను మేము ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తామని చెప్పడం వల్ల యుక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఈ రెండు దేశాలు సహకరిస్తున్నాయి అనేటువంటి ఒక ముద్ర వేస్తోంది అమెరికా. ఇన్ కేస్ దీన్ని మరి ఆ యుద్ధం మన వల్లే జరుగుతోంది అనేది వరల్డ్ వైడ్గా ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందంటారు? దానికి ఇంతవరకు దానికి అంత సింపతీస్ రాలేదండి. ఎందుకు రాలేదంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం ఎరప్ట్ అయినప్పుడు భారతదేశం దిగుమతి చేసుకున్నటువంటి ఆయిల్ చర్చ రాలేదు. రెండో వైపు చైనా దిగుమతి చేసుకుంటుంటే 30% విధిస్తున్నాడు. మరి యుద్ధమే కారణమైతే రష్యా ఎకానమీ, వాస్తవే రష్యా రెవెన్యూ ఈ రెండు పెట్రోల్ అమ్మడం ద్వారా బాగా ఆర్జిస్తుంది, సస్టైన్ కాగలుగుతుంది. మరి యుక్రెయిన్ యుద్ధం పొడిగింపుకు భారతదేశం నుంచి వచ్చేటువంటి రెవెన్యూ కారణం అనుకుంటే చైనా నుంచి కూడా వస్తుంది కదా. మరి భారతదేశం మీద వైఖరి, చైనా మీద కూడా అదే వైఖరి ఉండాలి కదా. వాళ్ళ మీద 30% ఎందుకు, మన మీద 50% ఎందుకు అనేటువంటిది మనం ఇక్కడ మనకు ఆ డిస్క్రిమినేషన్ అవుపడుతుంది, ట్రంప్ యొక్క పొరపాటు అవుపడుతుంది. ఇది కారణం కాదు అనేదానికి అదొక దృష్టాంతరం. రెండవది, ఆ యుక్రెయిన్ నాటోలో రష్యా రిపబ్లిక్లు జీడిపోయినాడు, సోవియట్ కొలాప్స్ అయ్యి రష్యా చీలిపోయినాడు రిపబ్లిక్స్. ఒక ప్రాడిగా ఒక ఒప్పందం ఉంది, చీలిపోయిన రిపబ్లిక్ అని నాటోలో చేర్చుకోవద్దని. అది రష్యాకు అమెరికాకు ఒప్పందం ఉంది. కానీ ఒక్కొక్క దేశం నాటోలో చేర్చుకుంటూ చివరికి ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకుంటాడు. రష్యా రిక్వెస్ట్ చేసింది ఏంటి, నాటోని మీరు చేర్చుకోవద్దు,
మా సమగ్రతకు దెబ్బ, మీరు చేర్చుకోవద్దని వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు. ఉక్రెయిన్ జెలెన్స్కీని కూడా రిక్వెస్ట్ చేశాడు, మీరు జారద్దు, బ్రాడ్ ఒప్పందం ఉంది, రష్యా సమగ్రతకు ముప్పు అని ఇది కూడా రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేసిన వినకుండా ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రోత్సహించి జెలెన్స్కీని దింపాడు. తర్వాత దరిదాపు అసలు పేరుకు మనం ఉక్రెయిన్ రష్యా వార్ అంటున్నాం కానీ ఇది నాటో రష్యా వార్. ఎందుకంటే గత 2 ఏళ్లలో దరిదాపు 900 యుద్ధ విమానాల్లో యుద్ధ సామాగ్రి పంపారు యూరప్ దేశాలు, అమెరికా ఉక్రెయిన్కు. కాబట్టి జరుగుతున్నటువంటి యుద్ధం మొత్తం వీరులు తప్ప ఉక్రెయిన్ కాదు. ఉక్రెయిన్ ఒకటి అంటే ఎప్పుడూ ఆక్రమించేవాళ్ళు. తర్వాత రష్యా ఏడాపేడా దాడులు చేయడానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఉక్రెయిన్ లో 18% మంది రష్యన్స్ ఉన్నారు. తర్వాత డెన్స్కీ ఏరియాలో అయితే 48% రష్యన్స్ ఉన్నారు. కాబట్టి ఉక్రెయిన్ కొలాప్స్ అయితే 20% రష్యన్స్ కూడా కొలాప్స్ అవుతారు. కాబట్టి సరెండర్ కావటం కోసమే ప్రజలు పెంచుతున్నారు. అలా జెలెన్స్కీ కూడా ఇప్పుడు ఏది లాభం, యుద్ధం మానేస్తే లాభం లేదా అమెరికాతో ఒప్పందం చేసుకుంటే లాభం అని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఇది ఏమైనా ఇవాళ కేవలం రష్యా వారు భారతదేశం ఆయిల్ కొనటం ద్వారానే అనేటువంటిది పాక్